తిరుపతి రాజధాని కావడం తథ్యమని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏనాడో తిరుపతి రాజధాని అవుతుందని కాలజ్ఞానంలో చెప్పారని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ స్పష్టం చేశారు. రాయలసీమకు కావాల్సింది రాళ్లు కావని రాజధాని అని అన్నారు. తిరుపతిలో జరిగిన పార్లమెంటు ఉప ఎన్నికలు పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదేనని, కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. షర్మిలమ్మ రాష్ట్రానికి కాబోయే మహిళా ముఖ్యమంత్రి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేవుడు పంపిన దూత అని కొనియాడారు. ఆమె ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు పర్యటించారని, ప్రతి చోట మహిళలందరూ షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. ఫెస్టివల్ పైన నమ్మకమే లేదు. ఎందుకనంటే మరి మద్రాసు నుంచి కర్నూలు పోయేటప్పుడు మేనిఫెస్టోలో ఆడబెట్టారు. కర్నూలు నుంచి హైదరాబాదు పోయేటప్పుడు ఏ మేనిఫెస్టోలో ఉండిందయ్యా? ఈ మేనిఫెస్టోల పైన నమ్మకం లేదు. రాజకీయ ఒత్తిడి తీసుకొని వస్తాను. రాజకీయంగా ఎవరికి బలం ఉంటుందో వాళ్ళకు వస్తుంది. నాకైతే నమ్మకం ఉంది, రాజకీయ బలం ఉంది, దీన్ని సాధించి తీరుతాను. నేను ప్రొద్దున్నే వాకింగ్ పోతా ఉంటే ఒక పెద్ద ముసలి ఆయన 65 ఏళ్ళు ఆయన ఆగి మీరు అనుకున్నది జరగాలి అన్నాడు. ఆయన నాకు అర్థం కాలేదు. నేనేమనుకున్నాను ఏం జరగాలంటే ఏందని నేను దగ్గర భార్యాభర్తలు పోతా ఉంటే దగ్గర పోతే రాజధాని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఆయన తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో. కాంగ్రెస్ పార్టీతో నేను ఇంకా మాట్లాడలేదు. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా మాట్లాడతానే. నేను వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో రాసినటువంటి స్ఫూర్తితో నేను మాట్లాడుతున్నాను. నాకు నమ్మకం ఉంది. చేపలు వస్తాయి, గండు చేపలు వస్తాయి అన్నాడు తిరుపతిలో. ఎట్టొస్తాయని చూశాను, మొన్న చూశాను 2 ఏళ్ల క్రితం వరదల్లో 5 కిలోలు చేపలు కూడా వచ్చాయి. ఎందుకంటే మనకు వేరే మార్గం లేదు. ప్రాంతం రాయలసీమ అభివృద్ధి కావాలంటే ఇక వేరేది లేనే లేదు. అయ్యా, షర్మిలమ్మ ముఖ్యమంత్రి కాబోతా ఉంది. మహిళలంతా కోరుకుంటున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన మహిళలు ఏవి పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మహిళ కాగా ఇక్కడ వాళ్ళు ఎందుకు కాకూడదని కోరుకుంటున్నారు.